సినిమా ఎలాగనిపించింది? మూవీ సూపర్ ఉంది భయ్య. చెప్పాలంటే ఫస్ట్ రామ్ చరణ్ గారు ఫార్మర్స్కి హెల్ప్ చేస్తారు, నాకు ఆ సీన్స్ అయితే చాలా నచ్చాయి. ఇంకా బ్రహ్మానందం గారు, వెనిల్ కిషోర్, ఆలీ గారు వీళ్ళందరూ యాక్షన్ అయితే నాకు చాలా నచ్చింది. ఇంకా మూవీస్లో హైలైట్ ఏంటి? మూవీస్లో హైలైట్ ఏంటంటే రామ్ చరణ్ గారు ఫార్మర్స్కి సపోర్ట్ చేస్తారు భయ్య, అది నాకు చాలా నచ్చింది. సాంగ్స్ ఎలా? సాంగ్స్ అన్నీ బాగున్నాయి భయ్య, కానీ నైనా సాంగ్ తీస్తారు, నాకు అదే నచ్చలేదు. మళ్ళీ రిలీజ్ చేస్తా వస్తారు? రిలీజ్ చేస్తానా? వస్తారు భయ్య తప్పకుండా. ఇప్పుడు 3 క్యారెక్టర్లు చేశారు కదా, ఏ క్యారెక్టర్ బాగా? నాకా అప్పన్న క్యారెక్టర్ ఒకటి, ఇంకా ఈ క్యారెక్టర్ భయ్య ఐఏఎస్ క్యారెక్టర్ నాకు చాలా నచ్చింది. ఆ 2 క్యారెక్టర్ అయితే సూపర్ నచ్చింది. ఎక్కువ అప్పన్న క్యారెక్టర్ అయితే నచ్చింది. అంజలి గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? అంజలి గారి యాక్టింగ్ సూపర్ బాగుంది. సెకండ్ పార్ట్ నుంచి అయితే చాలా బాగుంది మూవీ అయితే. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉన్నా సెకండ్ పార్ట్ నుంచి ఫ్యామిలీతో ఇంకా చూడొచ్చు మూవీ, బాగుంది. సాంగ్స్ అన్ని బాగున్నాయా? సాంగ్స్ అన్ని బాగున్నాయి. క్లైమాక్స్ ఎలా అనిపించింది? క్లైమాక్స్ సూపర్, ఇంకా చెప్పాలంటే ఫ్యామిలీతో చూడొచ్చు. సంక్రాంతికి బ్లాక్ బస్టర్ కొడుతుంది మూవీ. అంతేనా? తెలియదు, చాలా మంది పేద పిల్లలకి పేదవాళ్ళకి చాలా మందికి ఆడుకున్నారు ఆంధ్రాలో. ఎవరైతే ఆంధ్రాలో ఎంతమంది బాధపడ్డారో ఆ బాధలన్నీ పోతాయి. ఇంకా అర్థం చేసుకుంటారు ఆంధ్ర జనాలు కూడా. ఇప్పుడు మనం కూడా అర్థం చేసుకోవాలి తెలంగాణ. నేను పవర్ స్టార్ ఫ్యాన్ని. బాబాయ్కి అబ్బాయి సూపర్. లాస్ట్ క్లైమాక్స్ లో ఫైట్ సీన్ ఉంది, అది నచ్చలేదు మాకైతే. ఎందుకంటే ఆ రామ్ చరణ్ దగ్గరికి పోలీసు ఎస్ఐ వచ్చినప్పుడు మీకు మీ ఫ్యామిలీస్ ఉన్నాయి, మీరు వెళ్ళిపోండి నేను చూసుకుంటా అంటాడు. అది నాకు నచ్చలేదు అది. ఎందుకంటే పోలీస్ అంటేనే పబ్లిక్ సర్వెంట్స్ వాళ్ళు. ఆ టైంలో ఎలక్షన్లో కౌంటింగ్ జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఇక్కడ ఉండాలి. అది తీసేసి ఊరికే ఫైట్ సీన్ పెట్టాడు. బోయపాటి సినిమాలో చూపించినట్టుగా అనిపించింది మాకు. అదొక్క సీన్ మాత్రం డిసప్పాయింట్ అయింది, మాకు నచ్చలేదు. సినిమా మాత్రం ఓవరాల్గా బాగుంది, క్లైమాక్స్ మాత్రం మాకు నచ్చలేదు. మూవీ గురించి ఏం చెప్తారు మేడం ఫైనల్గా? 10 out of 10 అయితే ఇస్తాను. నెగిటివ్ చెప్పే వాళ్ళకి ఏం చెప్తారు? కొంచెం బీ బ్రాడ్ మైండెడ్, అంటే వీ హ్యావ్ టు బీ వెరీ ఆనెస్ట్. అంటే ఇప్పుడు సొసైటీకి మనం ఏమి ఇవ్వాలనుకుంటున్నామో ఆనెస్ట్ ఫీలింగ్స్ మనం ఉండాలి, అప్పుడే వీ కెన్ ఎంజాయ్ దిస్ ఫిల్మ్. ఏదో ఇది జరిగిపోతా రియల్గా రియాలిటీలో అని మనం ఎలాగో వీఆర్ మూవీ లవర్స్, వీ హ్యావ్ టు సీ అ మూవీ యాజ్ అ మూవీ, వీ హ్యావ్ టు ఎంజాయ్ ఓవరాల్. అదే యా. మేడం చాలా మంది శంకర్ అనవసరంగా రామ్ చరణ్ అన్యాయం చేశాడు అని అంటున్నారు, అదే దాని గురించి ఏం చెప్తారు? లేదు, రామ్ చరణ్ గారి కెరియర్ లో ఐ థింక్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్సెస్. అది శంకర్ గారే తీసుకొచ్చారు. ఐఎమ్ పర్సనలీ శంకర్స్ ఫ్యాన్, దట్స్ వై ఐ కేమ్ హియర్. అండ్ రామ్ చరణ్ గారిని చూసిన తర్వాత ఐ బికేమ్ రామ్ చరణ్స్ ఫ్యాన్ ఆల్సో ఫర్ హిస్ యాక్టింగ్. సో that's all. ఇప్పుడు శంకర్ గారు నెగిటివిటీ చూస్తున్నాం మనం, అంటే చాలా నెగిటివ్ చేస్తున్నాడు, దాన్ని ఎలా చూడొచ్చు? ఏం నెగిటివ్? లైక్ ప్రీవియస్ ఫిల్మ్స్ అనా? లేదు, హిస్ ప్రీవియస్. ఇప్పుడు శంకర్ గారి చాలా ఫిల్మ్స్ వీ హావ్ సీన్, చాలా బాగుంటాయి. లాస్ట్ 2-3 ఫిల్మ్స్ తో వీ హావ్ నాట్ కంపేర్. అదే నెగిటివ్ థాట్ అంటున్నారు, కంపేర్ అయితే చేసుకోకూడదు. ఈ సినిమాలాగే చూడండి, కొత్తగా చూడండి. ఇట్స్ అ వెరీ గుడ్ వన్. అంటే మూవీ చూసాక మీకు ఇంకా కాన్ఫిడెన్స్ పెరిగిందా? ఎస్, నా కాన్ఫిడెన్స్ పెరిగింది. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎలా ఉండాలో అనేది ఐ థింక్ ఐ లెర్న్డ్ అ లాట్ ఫ్రమ్ దిస్ ఫిల్మ్. మనకి కొన్నిసార్లు లో వస్తుంటుంది సొసైటీకి, మనం ఏం చేయలేమో అని. ఈ సినిమా చూసిన తర్వాత ఐ కెన్ డూ ఇట్ అనే ఎంపవర్మెంట్ అయితే నాకు వచ్చింది. మన శంకర్ గురించి చెప్పాలంటే శంకర్ ఫ్యాన్ అన్నారు కదా, గెంటింగ్ తర్వాత నెగిటివ్ తర్వాత శంకర్ గురించి ఏం చెప్తారు? శంకర్ ఈస్ బ్యాక్ అండి. లాస్ట్ ఫిల్మ్స్ తో కంపేర్ చేస్తే ఐ థింక్ శంకర్ ఈస్ బ్యాక్ విత్ ఆల్ ది. మనం శంకర్ ఫిల్మ్స్ లో అన్ని రకాలుగా అన్ని ఆస్పెక్ట్స్ లో చూడొచ్చు. సాంగ్స్ కానీ, జోక్స్ కానీ, ఎమోషన్ కానీ, హీరో హైప్ కానీ అన్ని ఉన్నాయి అన్న, బాగానే ఉంది. సో శంకర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ప్రభాస్ చేస్తున్నారు, మరి ఎలాంటి పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ప్రభాస్ అండ్ శంకర్ అయితే నేను కంపల్సరీ చాలా ఎక్స్పెక్ట్ చేస్తాను. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ప్రభాస్ తోటి శంకర్ గారు చేస్తారు? ఇంకా మనం ఐ థింక్ 2000 crores అయినా కూడా సరిపోదేమో, బట్ అంతా వీ కెన్ ఎక్స్పెక్ట్ అ లాట్. గారు అంత డబ్బులు పెట్టి చేసింది కాబట్టి ప్రతి ఒక్కరూ థియేటర్కి వచ్చి ఒకసారి సినిమా చూస్తే వాళ్ళ అమౌంట్ అనేది వాళ్ళకు వస్తుంది. పర్లేదు, ఓవరాల్గా సినిమా చూడొచ్చు, నాట్ బ్యాడ్. ఒకసారి సినిమా మార్కెట్ లేదా అంటున్నారు అసలు భయ్యా, అన్ని సంవత్సరాలు కష్టపడి తీసారు, ఉంది శంకర్ మార్క్ 100% అందా ఉంది. ఒకసారి చూడాల్సింది సినిమాని అయితే. ప్రజలకు అందరికీ నచ్చలేదు, చాలా మంది నచ్చలేదు అంటారు. అంటే బోర్ అయితే లేదు, చూడొచ్చు, ఒకసారి సినిమా చూడొచ్చు. ఏదో రివ్యూ రాసి బాగాలేదు అని చెప్పడం కదా, వాళ్ళ కష్టం వల్ల కనపడుతుంది కాబట్టి 100% ఒకసారి సినిమా అయితే మాత్రం చూడాలి ఒకసారి.